మన పని మనిషి తన మనవరాల్ని చూడ్డానికి ఊరెళ్తుంది కదా, పాపం పేదది, ఒక 500 ఇద్దామండి, మనవరాలకి ఏమైనా కొనిస్తుంది అంటూ భార్య భర్తకు చెప్పింది. ఇప్పుడు 500 ఎందుకు, దీపావళికి ఇద్దాంలే. డబ్బు గురించి బాధపడకండి, రాత్రి డిన్నర్కు పిజ్జా తెచ్చుకుందాం అనుకున్నాం కదా, ఆ ఎండిపోయిన రొట్టె ముక్కలకు డబ్బు దండగా, నేను పిల్లలకి నచ్చ చెప్తాలేండి అంటూ భర్తను ఒప్పించింది. సరే, పిజ్జా క్యాన్సిల్. 3 రోజుల తర్వాత పని మనిషి మళ్ళీ పనిలోకి వచ్చింది. సెలవులు అట్లా గడిపావు, మనవరాలు బాగుందా? అమ్మగారు ఇచ్చిన 500తో ఇంకా ఆనందంగా గడిచింది అయ్యగారు. 500తో ఏం కొనుక్కున్నారేంటి అడిగాడు. సార్, 150 రూపాయలకి పాప గౌను, 40 రూపాయలకి బొమ్మ, స్వీట్లు, గుడిలో దేవునికి 50, దారి ఖర్చులకి 60, కూతురికి 25 రూపాయల గాజులు, అల్లుడికి 25 రూపాయల బెల్టు, మిగిలిన దాంట్లో పిల్లలకు పుస్తకాలు. యజమాని ఆశ్చర్యంగా, అన్నీ 500 రూపాయలకే. 8 ముక్కల పిజ్జా అతనికి పాఠం నేర్పింది. జీవించడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికి జీవించకూడదు.